అనంతపురంలోని కమలానగర్లో ఉద్రిక్తత నెలకొంది. డీసీఎంఎస్ స్థలంలో 50 ఏళ్లుగా నివాసం ఉంటుండగా టౌన్ ప్లానింగ్ అధికారులు దౌర్జన్యానికి దిగారు. తమ ఇళ్లను జేసీబీలతో ధ్వంసం చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. 5 దశాబ్దాల క్రితమే నివాసాలు ఏర్పాటు చేసుకున్నామని, ఇంటి పన్నులు చెల్లిస్తున్నామని వాపోయారు. నగర ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ దృష్టికి కూడా సమస్య తీసుకువెళ్లినట్టు బాధితులు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు స్థానికులకే పట్టాలు జారీ చేయాలని విన్నవించారు. ఎమ్మెల్యేతో పాటు అధికారులు సమస్యను పరిశీలిస్తుండగానే మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారని ధ్వజమెత్తారు. ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంకా స్టేటస్ పెండింగ్ ఉంది. ఎందుకనంటే ఎంఆర్ఓ గారు అవైలబిలిటీ లేరు. అది ఇంకా ఇలాగే ఉందని పీజీఆర్ఎస్ లో కూడా కంప్లైంట్ పెట్టాము. అది జరుగుతా ఉంది. వీళ్ళంతలోనే అది జరగక ముందే వీళ్ళని ఖాళీ చేస్తే మనకి ఇది ఉండదని వీళ్ళు వచ్చి దౌర్జన్యంగా ఖాళీ చేస్తున్నారు. సచివాలయం వాళ్ళు ఉన్నటువంటి ఖాళీ చేయమంటున్నారు. ఇది మా నుంచి దయచేసి మమ్మల్ని గుర్తించి దీనికి పట్టాలు ఇప్పించారు. ఎమ్మెల్యే గారిని, మున్సిపల్ కమిషనర్ ని, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ సార్ ని అందరినీ కోరుతున్నాము. సచివాలయం నుంచి టౌన్ ప్లానర్ వచ్చి ఖాళీ చేయమని చేస్తున్నారు. వాళ్ళకి మున్సిపల్ వాళ్ళు చెప్తున్నారు ఖాళీ చేయమని అంటున్నారు సార్. మనకి ఇట్లా ఉంటే ఎట్లా సార్ మా పరిస్థితి? ఇప్పుడు వచ్చి మేడం వచ్చినారు, రోడ్ల మీద ఉన్నారు మీరు అంటారు. రోడ్ల మీద ఉంటే రోడ్ ఎట్లా వేసినారు సార్? పక్కన రోడ్డు ఇంతే ఉంది, అన్ని చోట్ల అట్లే ఉంది. ఇక్కడ ఉండే స్థలాలు ఎందుకు తీసేస్తారు? రోడ్డు వెడల్పు చేయాలా అంటారు. ఇంతకన్నా రోడ్డు ఉన్నా సార్? నేను 2 నెలల నుంచి జరుగుతాంది సార్. అక్కడికి మేము కోర్టుకు వేసినాము. కమిషనర్ సార్ దగ్గరికి వెళ్దామంటే ఆ సార్ అవైలబుల్ గా లేరు. ఎంఆర్ఓ సార్ దగ్గర వెళ్దామంటే ఆ సార్ లీవ్ లో ఉన్నారు. ఇంకెక్కడ వెళ్ళారు సార్? ఎమ్మెల్యే సార్ దగ్గరికి కూడా వెళ్ళాము. మీరు కోర్టుకు వేసండి ఏంటి. అనంతపురంలోని డీఈఓ కార్యాలయం ఎదుట ఏఐఎస్ఎఫ్ నేతలు ఆందోళనకు దిగారు. జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల్లో 10వ తరగతి పరీక్ష ఫీజు అధికంగా వసూలు చేస్తున్నారని విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా 1000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారని మండిపడ్డారు. విద్యాశాఖ అధికారి పేరు చెప్పి నిబంధనలు అతిక్రమిస్తున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులు ప్రభుత్వం వెంటనే స్పందించాలని నినాదాలు చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అధిక ఫీజులతో విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఫీజు దోపిడీని అరికట్టాలని నినదించారు. విద్యా సంస్థల యాజమాన్యుల్ని పోయి మీరు ఎందుకు మరి ఫీజు 125 రూపాయలు లేదంటే 200 రూపాయలు వసూలు చేయాలి కదా, ఎందుకు ఇంత వసూలు చేస్తూ ఉన్నారని చెప్పి విద్యా సంస్థల యాజమాన్యులు అడిగితే, మేము పై ఉన్నటువంటి అధికారులకు డబ్బులు అందజేయాలా, మీరు ఖచ్చితంగా 1000 రూపాయలు ఫీజు కట్టాల్సిందే, స్కూల్ ఫీజు అయినా కొంచెం లేట్గా కట్టండి, పరీక్ష ఫీజు మాత్రం ఖచ్చితంగా 800 నుంచి 1200 రూపాయలు కట్టాల్సిందే అని చెప్పేసి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యులు హుక్కం జారీ చేస్తున్నారు. ఇవాళ ఏఐఎస్ఎఫ్గా జిల్లా విద్యాశాఖ అధికారుల్ని మరి ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఫీజు 125 రూపాయలు కాకోకుండా 800 నుంచి 1000 రూపాయలు వసూలు చేస్తున్నటువంటి విద్యాసంస్థలపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.